ఇంకో ఇది సండే బ్లాగ్ రా. నైట్ 9 గంటలు అవుతుంది. ఇంకో బీహార్లో ఇట్లా సెట్టింగ్స్ అయితే డిఫరెంట్గా వేస్తారు పెళ్ళికి. ఇంత పెద్ద పెళ్ళికి నన్ను పిలుస్తారని అయితే నేను ఎప్పుడు అనుకోలేరా. కాకపోతే పిలిచిరు, అదృష్టం బాగుంది అనుకోవాలి. నిజంగా చెప్తున్నారా, ఇంత పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి నేను వస్తాను అనుకోలే. కాకపోతే ఇవాళ ఈ పెళ్ళికి పోతున్నా. లోపల ఏమేమి పెడతారో కూడా మ్యాక్సిమం ట్రై చేస్తా. ఎవరు చూడకపోతే వీడియో తీస్తా. ఇక అందరు నన్నే అబ్జర్వ్ చేసిరు అనుకో, జర ఇబ్బంది పడతా, వీడియో తీయడం కష్టం అవుతుంది. చూస్తారు కదా, చాలా పెద్ద సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇలా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళగానే నాకు కొంతమంది పిల్లలు కనపడ్డారు. నేను వాళ్ళకి డిఫరెంట్గా కనిపించున్నాయేమో, వాళ్ళు హాయ్ చెప్పారు. ఆ తర్వాత నేను నమస్తే చెప్పండి, మేము హైదరాబాద్ నుంచి అనగానే నమస్తే అయితే చెప్పిర్రా వాళ్ళు. ఆ తర్వాత నేను స్లోగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన. లోపలికి వెళ్తాముంటే నాకు ఏం కనిపించింది అంటే, ఇక్కడ ఒకటి విషయం మీకు చెప్పాలరా. మీరు చూస్తే ఆ ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ రెండు వైపులా నాకు మళ్ళీ డయాస్ లాగా కనిపించినాయి. అంటే మొత్తం డెకరేషన్ చేసి కనిపిస్తే నేనేమనుకున్నా అంటే అవే రిసెప్షన్ లేకుంటే మ్యారేజ్ చేయడానికి ఏర్పాటు చేసారేమని అనుకున్నా. అవి కాదట. అవి పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఫొటోస్ దిగడం కోసం, అవి ఇంకో చూస్తారు కదా, అట్లా ఫొటోస్ దిగడం కోసం ఏర్పాటు చేసిరంట అవి. అట్లనే స్లోగా నేను లోపలికి వెళ్తూ ఉంటే నాకు రైట్ సైడ్లో ఒక కౌంటర్ కనిపించింది. అక్కడ ఒక అన్న అయితే ఆ పాన్ తయారు చేస్తూ ఉండు. నేను ఆయనను అడిగిన, ఇక్కడ కామన్ అంట అది పెద్ద పెద్దోళ్ళ అంటే, మరి మన దగ్గర కూడా ఉంటుండొచ్చు. కాకపోతే నేను అలాంటి పెళ్ళిళ్ళకి వెళ్ళలే కాబట్టి నాకు ఐడియా లేదు. పాన్ తయారు చేస్తుంటే అందరూ అంటే లేడీస్ అని జెంట్స్ అని అట్లా డిఫరెంట్ ఏం లేదు, అందరు పిల్లలతో సహా అందరూ హాయిగా తింటారు. అట్లనే ఇంకా లోపలికి వెళ్తే నాకు లోపల కూడా మళ్ళీ ఇంకొక పెద్ద సెట్టింగ్ అనిపించింది. ఇంకో ఇదే ఆ పెద్ద సెట్టింగ్ రా. యాక్చువల్గా ఇదే పెళ్ళి జరిగేది ఈ సెట్టింగ్ లోపలట. తర్వాత దీనికి ఎదురుగా లిమిటెడ్ చైర్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఇంకా కౌంటర్స్ అంటే మళ్ళీ అన్నం చేయడానికి అన్నానికి సంబంధించిన డిఫరెంట్ కర్రీస్ సంబంధించిన మళ్ళీ కౌంటర్స్ ఉన్నాయి. నేనేమనుకున్నా అంటే నైట్ పూట మళ్ళీ బయట తినడం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో లోపల కౌంటర్స్ ఏర్పాటు చేసారేమో అని అనుకున్నా. మళ్ళీ బయటకు వస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించిందిరా ఒక విషయం. ఇంకో ఇది ఎవరో గిఫ్ట్కి ఇచ్చినట్టుర్రా వాళ్ళకు. అందుకే ఇది నా సౌండ్ కాకుండా ఇంకా బర్డ్స్ కానించి అయితే ముందుకు వెళ్తుంటే మళ్ళీ నాకు అదే రైట్ సైడ్లో ఎంతమంది ఉన్న కౌంటరే మళ్ళీ ఉంది. అక్కడ లేడీస్ పిల్లలు అందరూ ఉన్నారు పాన్ దగ్గర. ఒక నిమిషం నిలబడి చూస్తే ఎట్లా తయారు చేస్తారు ఏముంటారు అనగానే నన్ను చూసి వాళ్ళ పిల్లలు కొంచెం డిఫరెంట్గా అయితే మూవ్ అయ్యారు. కొంచెం ఫన్నీగా నన్ను వీడియో తీయరు అన్నట్టుగా అయితే హ్యాపీగానే ఫీల్ అయ్యారు అనిపించింది నాకు. తర్వాత వాళ్ళు ఇట్లా ఏమంటాం, పిల్లలు పెద్దలు ఎవరు డిఫరెన్స్ ఏం లేదు, అందరూ అయితే పాన్ అయితే హాయిగా తింటుంటారు అక్కడ. మన కాడ అయితే అట్లా పాన్ తినడం అయితే కొంచెం చూస్తాం కదా, ఒక డిఫరెంట్ మేనర్లో చూస్తాం. నాకు అట్లయితే అనిపించలే, అందరు బాగానే తింటారు. ఇంకొంచెం అట్లనే అనుకుంటా ముందుకు వస్తుంటే అసలు ఏమేమి కౌంటర్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అనే దాని గురించి చూద్దాం అనుకున్నా. సెట్టింగ్ అయితే మీకు కనిపిస్తుండొచ్చు, ఇట్లా మధ్యలో పోల్స్, మనం ఏమంటాం దాన్ని రౌండ్ టెంట్ లాగా అంటాం చూడండి. అట్లా ఒక మధ్యలో సెంటర్లో ఒక సపోర్ట్ తీసుకొని డిఫరెంట్ వైజ్గా క్లాత్స్ తోటి అయితే లైటింగ్ తోటి చాలా బాగా చేసారు వాళ్ళు. చాలా నాకు బాగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చిన గెస్ట్ల కోసం మళ్ళీ ఇక్కడ ఫుడ్ కౌంటర్ అయితే ఏర్పాటు చేసారు. ఆ ఫుడ్ కౌంటర్ పోదామన్న ఉద్దేశంతో ఒకసారి అయితే ఒక రౌండ్ వేసినారా. ఫస్ట్ మెయిన్లో ఏముందంటే ఐస్ క్రీమ్. టెంపరేచర్ చాలా తక్కువ ఉంది, 12-11 డిగ్రీ టెంపరేచర్ ఉంది. అయినా కూడా ఐస్ క్రీమ్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు చూస్తే తెలిసిపోతుండొచ్చు, ఆ భయ్య మొత్తం క్యాపు జర్కిన్ వేసుకొని ఐస్ క్రీమ్స్ అయితే ఇస్తుండో. మళ్ళీ ఫస్ట్ కనిపించిన పిల్లలు నన్ను చూసిరు, మళ్ళీ మమ్మల్ని చూపండి అని సార్ అంటే మళ్ళీ ఒకసారి చూపించిన. ఆ తర్వాత నుంచి అట్లనే కొంచెం ముందుకెళ్ళిన ఫుడ్ కౌంటర్లో ఏమేమి ఉంటాయి అని చూద్దామన్న ఉద్దేశంతో ఆ ఫుడ్ కౌంటర్లో ఫస్ట్ ఒక పర్సన్ వచ్చేసి అక్కడ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. నాకు ఆ ఐటమ్స్ పేర్లు అయితే సరిగ్గా చదవలేరు, హిందీలో ఉన్నాయి అవి. కొన్నిటిని కవర్ చేద్దామనే ఉద్దేశంతో నాకు ఐడియా వచ్చి చాలా ఏమంటాం ఆ పేర్లనే ఎక్కువ కవర్ చేసే ప్రయత్నం చేసిన. ఆ పేర్లు వచ్చేసి నాకు కొన్ని చదివినరా, కొన్ని చదవలే. కొన్ని పూరి పకోడీ, ఇంకా ఏదేదో మన చోలా పటూరా, తర్వాత చూడండి కచోరీ అట,
నా నాన్ నాన్ రోటీ అట, పులావ్ అంటే మన దగ్గర బిర్యానీ లాగా అనుకోవచ్చు, తడక. తర్వాత చివర్ల నాకు ఇది వచ్చేసి చివరి సెక్షన్లో ఇది దహి వడ, అంటే మన దగ్గర వడ చేస్తారు కదా అట్లనే మినపిండితోటి దహితో కలిపి అయితే చేసారు, ప్లస్ రసగుల్లా ప్లస్ గులాబ్ జామ్. అంటే మీ నార్త్ ఇండియాలో మీరు బాగా చూసినారా, ప్రతి పెళ్ళిలో మాత్రం ఇవి పాపడ్, తర్వాత స్వీట్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఇంకో మన సెక్షన్ నేను వచ్చిన ఏడ చికెన్ అని ఉందా ఉందా అని దూరాడుకుంటూ వస్తే మాత్రం సపరేట్గా ఎవరికి అంటుముట్టనట్టుగా దూరంగా పెట్టిరు మనది పులావ్ చికెన్. ఇది ఒక్కటి మాత్రం నాకు నచ్చలే, దూరంగా ఎందుకు పెట్టిరో. ఆ తర్వాత నేను కొందరు తెలిసిన వాళ్ళు ప్లస్ రెండోది ఫన్నీగా అనిపించిన వాళ్ళదైతే వీడియో తీసిన, వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు, తీసుకోండి సార్ ఏం కాదని చెప్పారు. ఆ తర్వాత పిల్లలు మళ్ళీ కొంతమంది పిల్లలు కూడా కలిసారు నాకు, మమ్మల్ని తీయండి సార్ అన్నా కానీ వాళ్ళని కూడా నేను తీసిన, కొంచెం ఫన్ మూమెంట్ ఇచ్చిన వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం ఈ వీడియో అయితే నేను ఎంజాయ్ చేసినరా. ఇంకా ఏం చెప్పాలంటే ఈ వీడియో మాత్రం ఎవిడెన్స్ కోసం, అంటే యాక్చువల్గా నేను పెళ్ళికి పోయినా పోలేదా అని చూపించడం కోసం అయితే నేను మళ్ళీ సెల్ఫీ వీడియో తీసుకున్నా. ఎందుకంటే కొంతమంది అది ఆ మాట కూడా అంటారు, ఏంటంటే ఎవరు అన్న వీడియో పంపించినట్టు దానికి నువ్వు వాయిస్ ఓవర్ చెప్పినావు తర్వాత అప్లోడ్ చేసినావు అన్న అంటారన్న ఉద్దేశంతో, మళ్ళీ లైవ్గా ఉండాలన్న ఉద్దేశంతో, ఎవిడెన్స్ ఉండాలి కదా, ఈ కాలం అట్లుంది, ఏ మాట చెప్పినా కూడా ఎవిడెన్స్ ఉండాలి, నమ్మకాలు తక్కువైపోయినాయిరా. అందుకోసమే ఈ వీడియో కూడా తీసుకున్నా. దీనిలో అయితే మీరు చూడొచ్చు నా నాలుకైతే ఎర్రగా అయిందిరా, మీరు ఏమనుకోవద్దు, ఆల్రెడీ నేనైతే పాన్ తిన్న తర్వాత నాకు ఏమైందంటే ఇంకొక ఫ్రెండ్ ఎవరో కలిసిరు, మళ్ళీ పాన్ దగ్గరికి తీసుకెళ్ళిరు. అక్కడ మాత్రం నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందిరా, నాకు అమాయకంగా నాలాగానే నాకు అనిపించింది ఆయనను చూస్తే, మనలాగానే అనిపించింది నాకు. ఆయన చూసి కొంచెం దూరం దూరం పోతుంటే దా నా అని నా దగ్గర తీసుకున్నా, కొంచెం సెల్ఫీలో కనపడతాట అయితే ఇట్లా వీడియో తీసిన. ఆయనకు ఒక్కసారి మీరు ఒక లైక్ ఇచ్చుకోండిరా. ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ నాకు దగ్గరికి వెళ్ళిన వేసి నేను మంచిగా చెప్పిన ఆయనకు గట్టిగా నాకైతే సమానం. దాని పేరు ఏం పేరు సోంపేయి, తర్వాత రెడ్ కలర్లో ఉన్నాయి రా, వాటిని ఏమంటారో నాకు తెలియదు. ఇవన్నీ ఏమంటే వేసిండు. వేసిన తర్వాత నన్ను తీసుకుపోయిన ఆయనతోటి కలిసి అయితే పాన్ తింటున్నాం. ఇంకా తిన్న తర్వాత వాళ్ళు ఇంకా 2-3 పాన్లు కట్టించుకుంటారు. అక్కడ వైట్ షర్ట్ ఆయన నిలబడి కట్టిస్తుండే, ఆయన మాకు పరిచయం ఉన్న ఆయనే. అట్లా కట్టించుకుంటుంటే కొద్దిసేపు అటు నిలబడి చూసినా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే అది కొత్తగా అనిపించింది, అది మన దగ్గర ఎప్పుడు అట్లా లేకుండే కదా. ఆ తర్వాత ఆ నుంచి మళ్ళీ బయటకు వస్తుంటే నేను చెప్పిన కదా డయాస్ పక్కకు పెట్టి మళ్ళీ ఇంకా ఏదో డెకరేషన్ చేసిరని, ఇంకో అక్కడ నిలబడి కొందరైతే ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మొత్తం మీద అయితే పెళ్ళి సక్సెస్ అయ్యిందిరా నాకైతే. నేను కడుపు నిండా తిన్నా, ఇంటికి వచ్చిన పడుకున్నారా. బాయ్, ఇది సండే వ్లాగ్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.